ఈరోజు మీకు కొండపిండి ఆకు డిఫరెన్స్, 2 మొక్కలకి డిఫరెన్స్, దీని యొక్క ప్రయోజనాలు మీకు చెప్తాను. చూడండి, ఇది కొండపిండి ఆకు. దీనిలాగే ఇంకొక మొక్క కూడా ఉంటుంది. సేమ్ చూడటానికి 2 ఒకేలా ఉంటాయి. అయితే దీంట్లో తేడా ఉంటుంది. ఇది కొండపిండి ఆకులా ఉండే వేరే మొక్క. అయితే ఇది కొండపిండి ఆకు కాదు. ఇది ఒక రోడ్డు పక్కన, చాల పక్కన పెరిగే మొక్క. ఇది సేమ్ చూడటానికి 2 ఒకలానే ఉంటాయి. కానీ దీని దగ్గరికి ఆకులు గమనించినట్లయితే ఆకుల్లో తేడా ఉంటుంది. చూడండి, ఈ కొండపిండి ఆకు చూస్తే కనుక మనకి ఇలా వెడల్పుగా ఉంటుంది, పొట్టిగా వెడల్పుగా ఉంటుంది, మందంగా ఉంటుంది ఈ కొండపిండి ఆకులు. దీన్ని చూస్తే కనుక మనకి పొడుగ్గా ఉంటాయి ఈ డూప్లికేట్ రకాలు. ఇది కానీ మొక్క చూడటానికి ఒకేలా ఉంటుంది. ఇది పొడుగ్గా ఉంటుంది ఆకు. దీన్ని బట్టి మనం ఆకులను బట్టి దీన్ని డిఫరెన్స్ తెలుసుకోవాలి. లేకపోతే ఆకు తెచ్చేసుకుని నెల రోజులు వాడేసి ఏంటి అందరూ కొండపిండి ఆకు వాడమన్నారు కానీ తగ్గలేదు అంటారు. కానీ ఇది అసలు కాదు కాబట్టి దానిలో వాల్యూస్ ఉండవు. దీన్ని వాడిన ప్రయోజనం ఉండదు. సో మనం దీనికి ముందు డిఫరెన్స్ తెలుసుకుని ఇది దొరకపోతే సరే అదే తీసుకోవచ్చు. కానీ ఇది అనుకుని తెచ్చేసుకుంటే కనుక దాని యొక్క వాల్యూస్ ఉండవు. అయితే దీని ఆకు ఇలా పొడుగ్గా ఉంటుంది. డూప్లికేట్ ఇది పొడుగ్గా ఉంటుంది అన్నమాట. అది వెడల్పుగా మందంగా ఉంటుంది. అయితే చాలామంది యూట్యూబ్లో ఆకు చూపిస్తున్నారు. మీకు డిఫరెన్స్, 2 మొక్కలకి డిఫరెన్స్ తెలియాలని చెప్పి నేను ఇది తీసుకొచ్చాను. కొండపిండి ఆకు అయితే నా కుండీలోనే పెరిగింది. ఇదిగో చూడండి, ఇది కొండపిండి ఆకు. ఇది కిడ్నీలో రాళ్ళని కరిగేస్తుంది. ఇది అయితే దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీని చూడండి, పువ్వులు ఎలాగ ఉంటాయి. ఇది కొండపిండి ఆకు, ఇది డూప్లికేట్ ఆకు. ఇది డూప్లికేట్ది. ఇవి తెచ్చేసుకుని చాలామంది యూజ్ చేస్తున్నారు. కానీ ఇది మనకు అవసరం లేదు. దీన్ని పక్కన తీసేయండి. దొరకపోతే సరే, దొరికితే మాత్రం ఇది తీసుకురాకండి. ఇది మెయిన్ మనకి. ఇప్పుడు దీని గురించి ఏంటి, దీని యొక్క ప్రయోజనాలు ఏంటి మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇది ఎక్కువగా చాలాలోనూ రోడ్డు పక్కల మొక్కలు ఎక్కువ ఉన్న ప్లేస్లో ఉంటుంది. దీని యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని కిడ్నీలో రాళ్ళకి వాడతారు. పూర్వకాలం నుంచి దానికి వాడతారు. అయితే ఇది కిడ్నీలో కరిగించడంలో అద్భుతమైన ఔషధం. కిడ్నీలో రాళ్ళు ఒక నెల రోజులు ఇది ఆహారంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయట. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి, ఈ ఆకులు మొత్తం, కొమ్మలు, పువ్వులు అన్నీ కలిపి జ్యూస్ చేసేసుకుని తేనె, నిమ్మరసం కలుపుకొని జ్యూస్గా తాగొచ్చు. లేదా ఒక 10 ఆకుల్ని నవలేయచ్చు. నవలేని వాళ్ళు కూర వండుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు. ఒక నెల రోజులు పూర్తిగా మీరు వాడినట్లయితే మన కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. అందువల్ల దీని యొక్క అద్భుతమైన ఔషధ గుణాలు వీటిలో ఉన్నాయన్నమాట. మెయిన్గా దీన్ని కిడ్నీలో రాళ్ళ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్ని ఎక్కడైనా ఉన్నట్లయితే దీన్ని వాడుకోండి. మందులు వాడి యాంటీబయాటిక్స్ హెల్త్ పాడు చేసుకునే కన్నా దీని యొక్క ఆకులు నమిలి ఒక నెల రోజులు చూసి తప్పుడు తగ్గట్లేదంటే వేరే తీసుకోండి. ఇది మనకు అందుబాటులో ఉన్న, లేకపోతే ఈ మధ్య అమ్ముతున్నారు కూడా, ఇది తెప్పించుకోండి. పొలాల పక్కకి వెళ్తే మీకే దొరుకుతుంది. కానీ దీనికి డిఫరెన్స్ చూసుకుని ఈ మొక్కని తెచ్చుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.